హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి విషయాలు అందిస్తా. ఎందుకంటే ఈ ఎవరి ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది, ఎవరైతే ఎలిమినేషన్ జోన్లో ఉర్రు, ఎవరికి లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది, ఎవరికి టాప్ 1 ఓటింగ్ జరుగుతుంది అనేది మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వీడియోలో తెలియజేస్తా ఫ్రెండ్స్. నేను పోయిన వీక్ ఎవరైతే చెప్పానో ఓటింగ్ శాతం తక్కువ ఉందని, సుమన్ గారికి, దివ్య గారికి తక్కువ ఉందని చెప్పా, వాళ్ళే ఎలిమినేషన్ జోన్లోకి రావడం జరిగింది. దాంట్లో దివ్య గారు ఎలిమినేట్ కావడం జరిగింది. మన అన్అఫిషియల్ డేటా ప్రకారం నేను విశ్లేషిస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మన కాడికి వచ్చేది అన్అఫిషియల్ డేటా మాత్రమే. మన కాడికి అఫిషియల్ డేటా రాదు. అఫీషియల్ డేటాకి అన్అఫిషియల్ డేటాకి వచ్చేసి 1% మాత్రమే తేడా ఉంటుంది. ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. మ్యాక్సిమం సేమ్ కూడా ఉండవచ్చు. సరే ఫ్రెండ్స్, ఎవరు ఓటింగ్ శాతం ఏ విధంగా ఉందని తెలియజేస్తా. ముందుగా తనుజ వచ్చేసి 40%తో, అయితే ఇక్కడ కళ్యాణ్ ఈ వారం నామినేషన్ జోన్లోకి రాకపోవడం ఆయనకు కూడా మైనస్ కావచ్చు. ఎందుకంటే ఓటింగ్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వారం ఓటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. తనుజకి అది ప్లస్ పాయింట్ అయింది, కళ్యాణ్కి అది మైనస్ పాయింట్ అయింది. ఎందుకంటే తన అభిమానులను కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. అదే నామినేషన్ జోన్లోకి వస్తే అందరు అభిమానులు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వారంలో కళ్యాణ్ ఏ ఒక్క తప్పు జరిగినా కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. తనుజ పుంజుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ టైంలో ఖచ్చితంగా నామినేషన్ జోన్లో ఈయన ఉండాల్సింది కళ్యాణ్. ఎందుకంటే ఇది చాలా ప్లస్ పాయింట్ అండి. ఓటింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. అభిమానులు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. ఇమానియల్ ఈ విధంగానే భయపడి 10 వీక్స్ నామినేషన్ రాకుండా, నిన్న కూడా నామినేషన్ జోన్లోకి రాకుండా భయపడ్డాడు. దానివల్ల ఆయన ఓటింగ్ అంతా పోయింది. కాబట్టి ఖచ్చితంగా అనేది ఓటింగ్ కోసం నామినేషన్ జాబితాలో ఖచ్చితంగా రావాలి. వాళ్ళ ఓట్లను వాళ్ళు కాపాడుకోవాలి అభిమానుల నుంచి. తనుజ వచ్చేసి 40% ఓటింగ్తో టాప్ 1లో ఉంది. ఈమె దరిదాపులు ఎవరు లేరు ఫ్రెండ్స్. చాలా వరకు ఓటింగ్ అనేది మనకి విపరీతంగా జరిగిపోతుంది. వన్ సైడ్ వార్ లాగా ఉంది. తనుజ గారికి ఓటింగ్ అనేది 40% అంటే ఊహించుకోండి. ఎందుకంటే కళ్యాణ్ కూడా ఈ వారంలో ఆయన లేడు నామినేషన్స్ ప్రక్రియలో. తనుజ మాత్రం వన్ సైడ్ వార్ లాగా 40% అంటే 40% అంటే మామూలు పర్సెంటేజ్ కాదు ఫ్రెండ్స్. ఇది కప్పు విన్నర్ డిసైడ్ చేసే పర్సెంటేజ్ ఇది. కాబట్టి తనుజ అభిమానులు అందరూ యాక్టివ్ అయిపోయారు. ఆమెకు ఓటింగ్ కూడా భయంకరంగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి సంజన గారు ఓటింగ్ అయితే భయంకరంగా పెరిగింది ఫ్రెండ్స్. నేను ఊహించాలి ఇంత ఓటింగ్ పెరుగుతుందని. ఎప్పుడైతే రీతు చౌదరి, డిమాండ్ పవన్ని సంజన గారు టార్గెట్ చేశారో ఆ రోజు నుంచి సంజన గారు ఓటింగ్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుందంటే ఊహించలే. ఆమె ఓటింగ్ ఎప్పుడు ఇంతకుముందు 6%, 7% అట్లుండేది. అట్లాంటిది ఆమె పర్సెంటేజ్ వచ్చేసి 18%కి సంజన గారు వచ్చారు. మీరే చూడండి, ఊహించరా? ఎవరు ఊహించలేరు. 18% అంటే మామూలుగా టాప్ 3 ఇమానియల్కి కూడా ఈ ఓటింగ్ లేదు. సంజన గారికి వచ్చేసి 18%. ఎందుకంటే ఈ వారం ఇమానియల్ లేడు. కాకపోతే ఇమానియల్ ఓటింగ్ ఏమన్నా సంజన గారికి క్రాస్ అవుతుందా అన్నది మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా మాత్రం సంజన గారి ఓటింగ్ మాత్రం టాప్ 1, టాప్ 2-3 స్థాయిలో ఎంతవరకు జరుగుతుందో అంతవరకు జరుగుతుంది. ఆమె ఓటింగ్ అనేది భయంకరంగా పుంజుకుంది. ఎప్పుడైతే రీతు చౌదరిని, డిమాండ్ పవన్ని మూల కూర్చుంటారు అది ఇదని వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు డిస్కషన్ పెడతారని చెప్పి ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి, అంతేకాకుండా నాగార్జున గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని గేట్లు తీసినప్పుడు కూడా ఎక్కడ కూడా భయపడలేదు సంజన గారు. సరే సార్ నేను వెళ్ళిపోతా అన్నప్పుడు నాగార్జున గారే మళ్ళా వాళ్ళందరికీ సారీ చెప్పమ్మా, లేకపోతే నీ గురించి బయటికి వెళ్ళిపోతుంది అది ఇదే అని ఆమెని కొద్దిగా నచ్చ చెప్పి ఆమెను ఉంచడం జరిగింది. తప్ప సంజన గారు ఎక్కడ కూడా నేను హౌస్లో ఉండాలనిపిస్తుందని కూడా ఒక్క మాట కూడా నేను గేట్లు ఓపెన్ చేస్తున్నా వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతా అన్నది డైరెక్ట్గా. ఆమెకు అది కూడా ప్లస్ అయిపోయింది. ఓటింగ్ పెరగడానికి కారణం సంజన గారికి విపరీతమైన ఓటింగ్ పెరిగింది ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఉన్నదే ఇంకో 2 వీక్స్. ఆ 2 వీక్స్లో ఏదైనా జరగవచ్చు. తర్వాత డిమాండ్ పవన్ కూడా విపరీతంగా ఓటింగ్ పెరుగుతుంది ఫ్రెండ్స్. అసలు ఊహించని ఓటింగ్ పెరుగుతుంది డిమాండ్ పవన్ కూడా. ఎందుకంటే 12% దాటేసింది. డిమాండ్ పవన్ ఓటింగ్ వచ్చేసి 6-7 ఆ మధ్యలోనే ఉండేది ఎప్పుడు ఇంతకుముందు.
కానీ ఆయనకు కూడా ఓటింగ్ అనేది ధీమాన్ పవన్ మీద కూడా అందరికీ సానుభూతి పెరిగింది. ఎందుకంటే రీతు చౌదరి చేపట్టి ఈయన గేమ్ పోయింది అని అందరికీ ఒక సింపతి ఉంది. కానీ తన అనుకున్న దాని మీద నిలబడే స్టాండ్ తీసుకునే వ్యక్తి ధీమాన్ పవన్. అంతేకాకుండా ఎవరిని నొప్పించడు, ఒకరి మాటలకు ఒకరికి చెప్పడం కానీ ఎవరిని నొప్పించడం కానీ హౌస్లో చేయడు. కాబట్టి ధీమాన్ పవన్ కూడా ఓటింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. పోయిన వీక్ ధీమాన్ పవన్ ఓటింగ్ వచ్చి 6% ఆ మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఈ వారం వచ్చేసి 12% ఓటింగ్ అంటే మామూలు పర్సంటేజ్ కాదు. ఆయనకు కూడా బాగా ఉంది. ఈయన కూడా మ్యాక్సిమం ఎలిమినేషన్ జోన్లో లేడు. ధీమాన్ పవన్, సంజన గారు ఎలిమినేషన్ జోన్లో లేరు. వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ అనేది కారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వీళ్ళిద్దరు మాత్రం కారు. తర్వాత రీతు చౌదరి నిన్న వచ్చేసి లీస్ట్లో ఉంది. అందరికంటే లీస్ట్లో రీతు చౌదరి ఉంది. కానీ ఈరోజు వచ్చేసరికి ఓటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కొద్దిసేపట్లో ధీమాన్ పవన్ కూడా దాటేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 1 అవర్లో ఈమె ఓటింగ్తో ధీమాన్ పవన్ కూడా క్రాస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. రీతు చౌదరి ఓటింగ్, ఈమెకు ఓటింగ్ మాత్రం భయంకరంగా జరుగుతుంది. నిన్నందుకు మార్నింగ్ కూడా ఈమె లిస్ట్లో ఉంది. లాస్ట్ 1 అవర్ 2 అవర్స్లో ఈమె ఓటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే 12%కి ఈమె కూడా వస్తుంది. దగ్గర 11.90% ఉంది. ఇంకా 10% వస్తే ఈమె కూడా 12% ధీమాన్ పవన్ క్రాస్ చేసి వెళ్ళిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. రీతు చౌదరి కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రీతు చౌదరి కూడా నేను ఖచ్చితంగా ఈ వారం రీతు చౌదరి ఎలిమినేషన్ అవుతుందని ఊహించా. కానీ ఓటింగ్ మాత్రం 2 అవర్స్లోనే, ఒక 2 అవర్స్లో విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడి నుంచి ఓటింగ్ వస్తుందో తెలియదు కానీ అసలు రీతు చౌదరికి విపరీతంగా ఓటింగ్ వస్తుంది. తర్వాత భరణి గారు వచ్చేసి 11%తో ఓటింగ్తో ఉండు ఫ్రెండ్స్. ఈయన డేంజర్ జోన్లో ఉన్నట్టే, 11% ఉన్న డేంజర్ జోన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఓటింగ్ అనేది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో తెలియదు. మెగా ఫ్యాన్స్ భరణి గారికి ఓటింగ్ చేస్తుర్రా చేయట్లేదు అనేది కూడా అర్థం కావట్లేదు. దీనివల్ల నాగేంద్రబాబు గారు వచ్చి స్టాండ్ తీసుకున్న భరణి గారి తరఫున, కానీ ఎక్కడ మెగా ఫ్యాన్స్ ఓటింగ్ అయితే రావట్లేదు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఓటింగ్ వస్తే భరణి గారు టాప్ 1లో ఉండాలి. నేను కూడా అదే అనుకున్నా. కానీ భరణి గారికి మెగా ఫ్యాన్స్ ఓటింగ్ కానీ ఎక్కడ క్రాస్ కావట్లేదు. దీనివల్ల భరణి గారు 11%తో ఉండరు. కానీ 11% ఉన్నా కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్ ఈయన. తర్వాత సుమన్ శెట్టి గారు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఓటింగ్ బరాబర్ జరుగుతుంది, మంచిగానే వస్తుంది. కానీ అందరితో పోల్చుకుంటే ఈయన లీస్ట్లో ఈయన ధీమాన్ పవన్ సుమన్ గారికి వచ్చేసరికి 10%తో లీస్ట్లో ఉండే. ఎందుకంటే పోయినసారి ఇంత పర్సెంటేజ్ ఎవరికి లేదు. మామూలుగా ఉంటే 5%, 6%, 7% ఉంది వీళ్ళకి. ఈ వారం మాత్రం పోటీగా ఓట్లు అనేవి పడుతున్నవి. మనం ఎవరు ఎలిమినేట్ అవుతారా, ఎవరు సేఫ్ జోన్లో ఉంటారా అని చెప్పలేము. సంజన గారు మాత్రం ఖచ్చితంగా ఈ వారం ఆమె ఎలిమినేట్ కాకపోవచ్చు, టాప్ 5లో ఉండొచ్చు ఆమె. ఎందుకంటే ఆమెకు ఓటింగ్ మాత్రం బాగా పెరిగింది. సుమన్ గారికి ఓటింగ్ అనేది పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం పెరిగింది. కానీ లిస్ట్లో మాత్రం సుమన్ గారే ఊరు. ఎందుకంటే పోయిన వారం వచ్చేసి 6%, అట్లే ఆ మధ్యలోనే ఉండు 6%, 5% ఆ మధ్యలోనే ఉండు సుమన్ గారు. ఈ వారం మాత్రం 10%కి వచ్చారు. కానీ లీస్ట్లో మాత్రం సుమన్ గారు ఎవరు. ఈయనకంటే ఓటింగ్ కూడా మిగతా హౌస్ సభ్యులకి ఎక్కువ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎవరైతే ఎలిమినేషన్ జోన్లో ఉన్నారనేది మనం ఇంకా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే 1 అవర్ రీతు చౌదరి చూడండి, లాస్ట్ 2 అవర్స్ క్రితం కూడా ఆమె లిస్ట్లో ఉంది. అట్లాంటిది ఇప్పుడు ధీమాన్ పవన్ దాటైపోతుంది. అంత భయంకరంగా ఓటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఇట్లాంటి సమాచారం చాలా అందిస్తుంటా, బిగ్ బాస్ సంబంధించిన సమాచారం అందిస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.